బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గల్ల పట్టుకొని తీసుకొని పోయి జైళ్ళలో పడేస్తూ ఉన్నారు. నేను పోలీసు వాళ్ళని అడుగుతున్నా, అయ్యా పోలీసులు మీరు వేసుకున్న యూనిఫామ్ ఎట్లొచ్చింది? ఎంతమంది అమరవీరులు త్యాగం చేస్తే ఆ కాకి డ్రెస్సుకు విలువ వచ్చింది? మీరు పాటిస్తున్న చట్టం ఏంది? మీరు మొదట అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డిని చంపిన వాళ్ళను బాలనరు చేసి దాని తర్వాత మా పోల్కంపల్లి సురేందర్ దగ్గరికి రండి, మా గణేష్ రావు దగ్గరికి రండి, నరేందర్ దగ్గరికి రండి, మా బీఆర్ఎస్ నాయకుల దగ్గర రండి. మేమన్నా ఆస్తులు అడిగినావా? రేవంత్ రెడ్డి పొలాలు అడిగినావా? తిరుపతి రెడ్డి బంగ్లా గురించి అడిగినావా? కొండలరెడ్డి బంగ్లాల గురించి అడిగినావా? వాళ్ళ విల్లాల గురించి అడిగినావా? వాళ్ళ లగ్జరీ కార్లను అడిగినావా? మేము మా దుందుబి వాగులో ఉండే ఉష్కను మేము కాపాడుకుంటామంటున్నాం. మా రైతుల కన్నీళ్లు తుడవమంటున్నాం. మా రైతులకు లారీలు ఇవ్వమంటున్నాం. మాకు గోనె బస్తాలు ఇవ్వమంటున్నాం. అయ్యా ఇవాళ గోనె బస్తాలు ఎందుకు లేవో మీకు తెలుసా? ఎందుకు లేవంటే ఆ గోనె బస్తాలల్లా మన రక్త మాంసాలు పిండి పీల్చి పిప్పి చేసి సంపాదించిన డబ్బును మూటలల్లో కొట్టి ఆ మూటలకు మరి సుత్లితోని మొత్తం కూడా ప్యాక్ చేసి వాటిని ఢిల్లీకి తరలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకొరకే తెలంగాణలో గోనె బస్తాలు దొరుకుతలేవు, గోనె సంచులు దొరుకుతలేవు. ఇది వాస్తవం. తెలంగాణలో డబ్బు లేదు. మరి ఎందుకు లేదంటే తెలంగాణ డబ్బంతా కూడా అక్కడికి పోతా ఉన్నది. ఇలా డిఎల్ఐ రైతులకు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ రైతులకు, డిండి చింతపల్లి రైతులకు మరి నష్టపరిహారం ఎందుకు రావడం లేదు? కేసీఆర్ గారు ఎకరానికి 5 నుంచి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తే ఇలా కాంగ్రెస్ వాళ్ళు 1 రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి. ఇక దీంట్లో మధ్యలో ఇద్దరు జోకర్ పార్టీ వచ్చింది. ఆ జోకర్ పార్టీ భారతీయ జనతా పార్టీ. అవునా? మీకు వాళ్ళు ఏమంటున్నారు? రైతు గోస, బీజేపీ భరోసా. ఈ గోల బాలరాజు గారు ఎట్లా పోయినరో ఆ బీజేపీ పార్టీకి నాకైతే అర్థమైతలేదు. రైతు గోస, బీజేపీ భరోసా. అయ్యా బీజేపీ భరోసా, మీరు రైతులకు భరోసా ఇచ్చే రోజులు ఎక్కడో పోయినాయి. కానీ నాయన మీరు మా మైనర్ బాలికల జీవితాలకు భరోసా ఇవ్వండి. అవునా కదా? మా మైనర్ బాలికల జీవితాలకు భరోసా ఇవ్వండి. మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకే ఒక మహిళను, ఒక అమ్మాయిని ఘోరంగా మరి ఫామ్ హౌస్లకు తీసుకుపోయి ఆ అమ్మాయికి మరి ఆల్కహాల్ తాగించి ఆ అమ్మాయి మీద ఘోరంగా అత్యాచారం చేస్తే ఆ దుండగుని అరెస్ట్ చేయాల్సిన రేవంత్ రెడ్డి వాడిని కాపాడి ఒక ఫామ్ హౌస్లోనో ఒక హాస్పిటల్లోనో వాడిని కాపాడి పోలీసులకు దొరకకుండా పెట్టిన పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మీ దోస్తు బండి సంజయ్ మీరిద్దరు కలిసి తెలంగాణలో ఒక 2 నిమిషాలు ఆగు బాయ్, మంచిగా ఉంది మా పరిస్థితి. వస్తుంది ఇంకొక 2 సంవత్సరాలు ఆగాలి. 2 సంవత్సరాలు ఆగో మంచిగా అవుతుంది. కాంగ్రెస్లో మొత్తం కూడా కారు చీకటే మిత్రులారా. అందుకొరకే దయచేసి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనకు ఈ కాంగ్రెస్ బీజేపీల వల్ల మన మహిళలకు కానీ, మన పిల్లలకు కానీ, మన రైతులకు కానీ, మన నిరుద్యోగులకు కానీ ఎక్కడ కూడా రక్షణ లేదు. అందుకొరకే రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే ఈరోజు వంగూరులో ముఖ్యమంత్రి సొంత మండలం అయినప్పటికీ కూడా పోలీసుల నిర్బంధం ఉన్నప్పటికీ